మామ ఇప్పుడే అరార వీరమల్లు మూవీ అయితే కంప్లీట్ చేశా. ప్రీమియర్ షో టికెట్లు అందక అటో ఇటో మీద పడి సినిమా అయితే కంప్లీట్ చేశాం మామ. మూవీ అయితే బాగుంది మామ. స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ లైక్ చేయండి మామ. అరహర వీరమల్లు ఒక వజ్రాల దొంగ ఉన్న అధికారి పవన్ కళ్యాణ్ కి అయితే చెప్తాడు, నువ్వు వజ్రాలు దొంగతనం చేయని. వజ్రాలు దొంగతనం చేసే టైంలో ఎన్ని మంది అడ్డుపడ్డారు, ఔరంగజేబుని దాటుకొని ఆ వజ్రాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు అనేదే ఈ మూవీ స్టోరీ మామ. స్టాప్ వరకు కూడా ఓకే ఓకే అనిపించింది. అలా యాక్షన్ సీన్స్, మార్షల్ ఆర్ట్ సీన్స్ ఇవన్నీ కూడా పర్లేదనిపించింది. స్టోరీలో కూడా మంచి గ్రిప్ ఉందనుకోవచ్చు. ఇప్పటి వరకు నటించిన మూవీస్ లలో పవన్ కళ్యాణ్ ఇది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. హరహర వీరమల్లో సెకండ్ హాఫ్ అక్కడక్కడ డల్ అయినా వేరే లెవెల్లో ఉంటుంది అనుకో. అర్ధ గంట సేపు వరకు కళ్యాణ్ కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు మామ. మూవీ అయితే ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. శివాని గారు అయితే దుమ్ము లేపులు పెట్టారు అనుకోవచ్చు. అలాంటి మ్యూజిక్ ఇచ్చాడు అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ హైలైట్ సీన్స్ అనుకోవచ్చు. మెయిన్ అయితే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే తీసిండు. అలాగే సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ మారి ఎలా తీస్తాడో అనే ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. కానీ ఓకే ఓకే అనిపించింది అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ కూడా కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ కూడా ఓకే ఓకే అనిపించినాయి. హీరోయిన్ యాక్టింగ్ కూడా పర్లేదు అనిపించింది. అరార వీరమల్లు ఇంత ఈ రేంజ్ లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేమా. ఫస్ట్ నుంచే ఈ మూవీకి అంతగా అయిపోలేదు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత కొన్ని రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇప్పుడు మూవీ కూడా కొన్ని రికార్డ్స్ అయితే బద్దలు కొట్టడానికి రెడీలో ఉందనుకోవచ్చు మామ. మన ఇండియా కోసం ఎన్ని మంది అయితే పోరాటాలు చేసి చచ్చిపోయారో అలాంటి ఒక స్టోరీని పట్టుకుని ఈ మూవీని హరహర వీరమల్లు మూవీని తెరకెక్కించారు అనుకోవచ్చు మామ. ఔరంగజేబు క్యారెక్టర్ అయితే వేరే లెవెల్లో ఉంది మామ. అలాగే హ్యాండిల్ చేసింది అనుకోవచ్చు ఔరంగజేబు క్యారెక్టర్ని. మీకు ఈ మూవీ కావాలంటే తెలుసు కదా, పోయి థియేటర్కి వెళ్ళి వాచింగ్ చేయండి ఫ్యామిలీతో.